రాము, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ బాగున్నారా శోభక్క. తమ్ముడు? బాగున్నాక. నమస్తే అక్క. మీరు బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నారు. సో మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని కొద్దిసేపటి క్రితమే ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఆమె ఢిల్లీకి తరలిస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. సో మీరు ఊహించరా ఈ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత అరెస్ట్ అవుతుందని? అంటే పాపం అయితే పాపం చేసింది తమ్ముడు. పాపానికి తప్పకుండా ఫలితం అనుభవించవలసిందే. ఏనాడైనా అరెస్ట్ అవుతుందని మాత్రం భారతదేశ ప్రజలకు అందరికి కూడా తెలుసు. మీకు మాకు అందరికి కూడా తెలుసు తమ్మి. కానీ ఈ అరెస్ట్ ఏందో, కవితను కొంచెం ఒక 4-5 నెలల ముందు అరెస్ట్ చేస్తే ఇంకా రాష్ట్రంలో ప్రజలు ఇంకా హర్షించేవాళ్ళు. కాబట్టి చట్టాన్ని ఎవరు చేతిలో పెట్టుకోలేరు తమ్మి. ముఖ్యమంత్రి బిడ్డ అయినా, ముఖ్యమంత్రి అయినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. తప్పు చేసినోళ్ళు ఎంత టోళ్ళైనా భూమిలకు పోయినా భూమి లోపలికి వెళ్ళి తీసుకొచ్చే ఆ చట్టాలు ఉన్నాయి, ఆ రైట్స్ ఉన్నాయి. తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం తమ్మి. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నది. ఇవాళ కవితను అరెస్ట్ చేయడమే కాకుండా ఇంకా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చేసిన అవినీతి భాగోతంలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గాని, మేడిగడ్డ విషయంలో గాని ఇవాళ ఆ కుటుంబంతో పాటు కల్వకుంట్ల కుటుంబంతో పాటు కల్వకుంట్ల కుటుంబ సడ్డకుడు రవీందర్ రావు, సంతోష్ బాబు కూడా చాలా చెప్పలేని అవినీతి పనులు చేశారు. కాబట్టి వీళ్ళను కూడా ఎవరు తప్పు చేసినా వెనక ముందైనా కూడా అరెస్ట్ చెయ్యాలి. చట్టరీత్యా వాళ్ళు కేసులు జైలుకు పోవాల్సిందే తమ్మ. ఎందుకంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల ఉసురు పోసుకున్నారు కల్వకుంట్ల కుటుంబం. నిరుద్యోగ బిడ్డల బతుకులతోనే ఆడుకున్నారు వీళ్ళు. కాబట్టి ఎందరిదో నెత్తురు కూడు తిన్నోళ్ళు కల్వకుంట్ల కుటుంబం. కానీ సాధారణంగా మనం అబ్జర్వ్ చేస్తే ఏదైనా కేసులో అరెస్ట్ అవుతుంటే కాస్త అలా ఫేస్ లో కాస్త బాధగా అనిపిస్తుంది. సో కవితని ఆ ఈడీ అధికారులు తీసుకెళ్తున్న క్రమంలో నవ్వుకుంటూ చిరునవ్వుతూ కనిపిస్తా ఉన్నది. సో ఈ నవ్వు దేనికి సంకేతం అని మీరంటారు? అయితే కవిత నవ్వుతుంది అనంటే ఇప్పుడు ఏడిస్తే ఏమైతుంది అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి బిడ్డ ఏడుస్తుంది అన్నట్టుకుంటది. కాబట్టి కడుపులో బాధను ఉండి నటిస్తుంది కవిత. నటనలో నంబర్ 1 కదా తమ్మి. చిత్రాల చిలుకమ్మ ఆమె నటనలో నంబర్ 1 తమ్మి. అదే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇప్పుడు అంత దూరం ఎందుకు తెచ్చుకున్నది ఆమె? ఎప్పుడైతే ఈడీ సంస్థ నోటీసులు ఇచ్చిందో వెంటనే గౌరవించి ఢిల్లీకి పోయి రానుండే. ఇదంతా ఉండకపోవు కదా. అంటే ఈడీ సంస్థను కూడా లెక్క చేయకుండా కల్వకుంట్ల అహంకారం అది. నేను ముఖ్యమంత్రి బిడ్డనని లెక్క చేయకుండా ఉండడం వల్ల ఇవాళ అరెస్ట్ కు దారి తీసింది. తప్పకుండా తమ్మి ఎవరు తప్పు చేసినా పనిష్మెంట్ కావలసిందే. అరే అన్యాయంగా మమ్మల్ని జైల్లో పెట్టినప్పుడు 317 జీవో సవరణ చేయమని మేము న్యాయంగా పోరాటం చేస్తేనే మమ్మల్ని తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు కేసీఆర్ కుటుంబము. ఇవాళ అన్యాయంగా లిక్కర్ లో పెట్టుబడి పెట్టిందని తేలుతున్న క్రమంలో, నోటీసులు ఇస్తున్న క్రమంలో పోకుండా ఇలా బెదిరింపు లేదా ఆమె కోర్టుకు పోవడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం కదా. కానీ ఈమె లిక్కర్ స్కామ్ లో అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితురాలుగా ఈమె ఉన్నది. ఎవరు అవునన్నా కాదన్నా చాలా మంది అరెస్ట్ చేశారు. ఆనాడే ఈమెని ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే ముందు కవితను అరెస్ట్ చేస్తే బీజేపీ కొంత కలిసి వచ్చే అవకాశం ఉంటుండే కదన్న ఆలోచనకు మీరు వచ్చినారా? అంటే రాము, సరే ఇప్పుడు అది ఎన్నికలు అనేటి ఏ ఎన్నికలైనా, పార్లమెంట్ ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా ప్రజలు ఎవరికి ఓటేయాలనుకుంటారో వారికే ఓటేస్తారు, తీర్పిస్తారు. ఇంకోటి ఏంటంటే ఈడీ సంస్థ అనేది బీజేపీ కంట్రోల్లో ఉండదు తమ్మి. అంటే బీజేపీ పార్టీ చెప్పు చేతుల్లో ఉండేది కాదు కదా. దానికి ఒక రూల్ ఉంటది. అదొక అంటే ప్రజాస్వామ్యంలో వారికి ఉండే హక్కులు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి మేం చెప్పినట్టుగా వింటారని, లేదంటే మేం చెప్పినట్టుగానే విని కవితను అరెస్ట్ చేయాలనుకుంటే ఏ క్షణమైనా చేయొచ్చు. కానీ అది కాదు కదా. ఎవరి పని వారు చేసుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరికీ అవకాశం ఇచ్చిండు తమ్మి. ఇది ప్రజాస్వామ్య దేశం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుందంటే ఆల్రెడీ ప్రచారం కూడా స్టార్ట్ చేశారు. ఎంపీ ఎలక్షన్ల గెలుపు కోసం భారతీయ జనతా పార్టీ కావాలని కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసినారు అన్నదానికి మీ సమాధానం? అయితే అసలు పిచ్చోళ్ళు తమ్మి వాళ్ళు. బీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే అధికారం కోల్పోయి మతి స్థిమితం లేకుండా మాట్లాడతారు బీఆర్ఎస్ వాళ్ళు. భారతదేశం అంతా కూడా మోడీ హవా వచ్చింది. 3వ సారి కూడా ఈ దేశానికి
మళ్ళీ ప్రధానమంత్రి గారు ఉండాలి, అది మోడీ గారే ఉండాలి అనేది నాటేసుకున్న తల్లి నడుగు, కూలికి పోయే ఒక బాపు నడుగు, ఎవరిని అడిగినా ఈసారి మేము మోడీకి ఓటేస్తాం. అభ్యర్థుల పేర్లు చెప్తలేరు ఇక్కడ, బొడిగ శోభక్కనో ఇంకోలో కాదు ఇక్కడ. ఓన్లీ ఈ ఓటు మాత్రం మేము మోడీకి వేస్తానమాట. కవితను అరెస్ట్ చేయడం వల్ల మాకు ఒరిగేది ఏం లేదు తమ్మి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అంటది, ఇప్పుడు బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఒక డ్రామాలో, ఒక ఒప్పందంలో భాగంగానే, చీకటి ఒప్పందంలో భాగంగానే కవితను అరెస్ట్ చేసినారు. సో కాంగ్రెస్ పార్టీని దేశంలో కాంగ్రెస్ పార్టీ రాకుండా చేయాలనే ప్రయత్నంలో భాగంగానే కవిత అరెస్ట్ అని చెప్పి వాళ్ళు కూడా ప్రచారం చేసుకునే అవకాశం కూడా ఉంటది. ఓకే రాము, ఇప్పుడు మేము డ్రామా అనుకుందాం. డ్రామా అనుకున్నప్పుడు మేము అసెంబ్లీ ఎన్నికల ముందే కవితను అరెస్ట్ చేస్తే మేము అధికారంలోకి వద్దాం కదా, అవునా కదా? అవునా కదా? కవిత అరెస్ట్ అయితే మీరు అధికారం. 4 కోట్ల తెలంగాణ ప్రజలు చీ అని అంటున్న ఆ ప్రభుత్వాన్ని, ఆ పార్టీతోని దోస్తాన్ చేయవలసిన అవసరం ఏమున్నది? కవితను అరెస్ట్ చేయించవలసిన అవసరం ఏమున్నది? అసలు మేమేమన్నా అరెస్ట్ చేయడానికి? చట్టాన్ని మేమెప్పుడు చేతిలోకి తీసుకుంటాం? కేసీఆర్ తీసుకుంటాడు చట్టాన్ని చేతిలోకి, కల్వకుట్ల కుటుంబం తీసుకున్నది, అవునా కాదా? మీకేమనిపిస్తుంది, ఒక మహిళగా లిక్కర్ స్కామ్ లో కల్వకుట్ల కవిత దొరకడము, ఆమె అరెస్ట్ కావడము, సో ఒక మహిళగా, పార్టీలు పక్కన పెట్టి ఒక మహిళగా మీకు ఏమైనా బాధ అనిపిస్తుందా? ఒక మహిళగా కవిత పుట్టడమే బాధ అనిపిస్తుంది ఈ భూమి మీద. ఒక మహిళగా పుట్టడమే బాధ అనిపిస్తుంది. శోభమ్మ చాలా మంచి తల్లి. ఆమె నాకు తల్లి లేదు, కానీ శోభమ్మ చాలా మంచి తల్లి. ఆ మంచి తల్లి కడుపులో ఈ షీడపురుగు ఎట్లా పుట్టిందో అర్థం కాలే, లిక్కర్ గాన్ ఎట్లా పుట్టిందో అర్థం కాలేదు తమ్మి. ఒక మహిళ అయితే భారతదేశ మహిళల పుస్తలు తెప్పడానికి ఎట్లా తయారైంది లిక్కర్ లో పెట్టుబడులు పెట్టి? మహిళని ఎట్లా అంటాం తమ్మి? డాన్ తమ్మి, లిక్కర్ డాన్ ఆమె. కేసీఆర్ ఏమైనా బాధపడే అవకాశం ఉందా? సరే దొరికింది లిక్కర్ స్కామ్ లో, పోయింది ఆయన పిడపోయింది అన్న ఆలోచనలో కేసీఆర్ వచ్చే అవకాశం ఉంటుందా? అంటే బిడ్డ తప్పు చేసింది కాబట్టి తప్పుకు తల వంచక తప్పదని అనుకుంటాడు. కానీ మీలాంటి మీడియా ముందు మాత్రము ఇక మిగతా పార్టీల మీద దుమ్మెత్తిపోతాడు కావచ్చు, అంతే. బాధ మాత్రం ఉంటది, ఎందుకంటే వద్దంటే పెట్టుబడులు పెట్టింది అనేది ఉంటది కదా ఆయనకు కూడా. అవునవును. ఏనాడైనా నా బిడ్డ అరెస్ట్ కాక తప్పదు అని ఉంటది ఆయనకు. పోవాలి తమ్మి, కాళేశ్వరం మీద హరీష్ రావు పోవాలి, కేటీఆర్ పోవాలి, మిడ్ మానేర్ మీద ఇవాళ సంతోష్ బాబు పోవాలి. ఎవల తమ్మి ప్రజలు కట్టిన 4 కోట్ల తెలంగాణ ప్రజలు కట్టిన పన్నుల పైసలు పందికొక్కు లెక్క తిన్నరు తమ్మి వీళ్ళంతా. 30 లక్షల మంది బిడ్డల, నిరుద్యోగుల బిడ్డల బతుకులతో ఆడుకున్నోళ్ళు తమ్మి వీళ్ళంతా. తప్పులు చేసిన వాళ్ళు ఎంత టోళ్ళైనా తప్పకుండా పనిష్మెంట్ అనుభవించవలసిందే, చిప్పప్పుడు తినవలసిందే. ఇప్పుడు మీకేమైనా కలిసి వస్తుందా కవిత అరెస్ట్? ఎంపీ ఎలక్షన్ ఏమైనా కలిసి వస్తుందా? మైనస్ అవుతుందా, ప్లస్ అవుతుందా? మాకు భారతదేశ ప్రజలు ఇవాళ మోడీ గారికి బ్రహ్మరథం పడతాండ్రు. ఆమె అరెస్ట్ తోని మాకు ఏం ఒరిగేది ఏం లేదు తమ్మి, ఒరిగేది ఏం లేదు. లైఫ్ లాంగ్ జైలున్నా పెద్ద బాధపడేటోళ్ళు ఎవరు కూడా లేరు ఇప్పుడు. ఎందుకంటే ఈ నిరసన కార్యక్రమాలు చేయకుంటే బాగుండదు కదా అన్నట్టుగా పదవులు ఉన్నోళ్ళు, టీఆర్ఎస్ పదవులు పొందుతున్న వాళ్ళు జస్ట్ నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నారు అంతే. ఆల్రెడీ జాగృతి నినాదాలు స్టార్ట్ అయినాయి, అక్రమంగా అరెస్ట్ చేసినారని. ఇప్పుడు కవితమ్మనే అనేది కదా తమ్మి, కేటీఆర్ కవితమ్మ ఏమనేది, ఫస్ట్ ఈడీ సంస్థ వస్తుంది, తర్వాత మోడీ వస్తారు అన్నది అనేదా? అవును. మరేమో పొద్దుగాల ఈడీ వచ్చే, ఇప్పుడు సాయంత్రం మోడీ వచ్చే. వాళ్ళ మాటకు నిలకడ ఉందా తమ్మి? అవునా కాదా? ఓకే శోభక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ రాము, థ్యాంక్ యూ. నమస్తే తమ్మి.